ఏంటి మళ్ళీ చెప్పండి. This is your fastest time, you know, with a diesel, this is automatic. 3D. Oh, 3D. Spider-Man 3D, yeah. ఇక్కడ చూసిన వెబ్. దాని దాటి వెళ్ళకూడదు. దాని దాటి వెళ్తే మనం తప్పిపోతాం. దాని దాటితే కార్ లాగేసుకుంటాం. ఈ కార్ లాగే లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. సో మనం ఈరోజు గోవాకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే జస్ట్ ఉదయపూర్ నుంచి వచ్చాం, ఇటు నుంచి ఇటు గోవా. చూద్దాం గోవాలో షూట్ ఎలా జరుగుతుందో. లెట్స్ గో. సో ఫైనల్లీ గోవా రీచ్ అయిపోయాం. 11:10 టైం. హోటల్కి వెళ్ళేసరికి 12. చేయంగే క్రిస్టఫర్ నోలన్ టేకింగ్ చూసి అన్న తట్టుకోలేకపోతున్నారు. చలో పోదాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. యూటర్న్ ఎలా కొట్టాను చూసారు. చలో 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 చలో. గుడ్ ఈవినింగ్. गुड नाइट के टाइम पे आ गए. कितना 1 घंटा लेट था. సో రూమ్ చూసేద్దాం. గోవాకి అయితే వచ్చేసాం. ఆల్రెడీ బ్యాగ్ పెట్టేసా. బాగుంది రూమ్. మార్నింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఫ్రెష్ అప్ అయితే అయిపోయా. ప్రశాంతంగా ఉందన్నమాట. పొద్దున్నుంచి షూట్ చేసి ఆ ఎండ చెమట బాబా ఒక్క షవర్ చేయగానే అంతా సెట్ అయిపోయింది. వెళ్ళి డిన్నర్ చేసి పడుకుంటే చాలు. నేనైతే తినేటప్పుడు ఏదో ఒకటి చూస్తూ ఉంటా. లైక్ మూవీ అయినా లేకపోతే వ్లాగ్ అయినా సంథింగ్ ఏదో ఒకటి ఉండాలన్నమాట తినేటప్పుడు మాత్రం. పెరుగున్నం, పచ్చడి, సోడా. అది రాత్రి 2 గంటలకి. ఈ జుట్టు. సో ఈరోజుకి గుడ్ నైట్. రేపు పొద్దున్న కలుద్దాం. Hey Siri, wake me up at 4:15 a.m. I've set your alarm for 4:15 a.m. later today.
గుడ్ మార్నింగ్. తొందరగా రెడీ అయ్యి కిందకి వెళ్ళాలి. రొటీన్ టైం. రెడీ అయిపో వెళ్దాం. Let's go. సో అందరూ వచ్చేసారు. ఆల్మోస్ట్ వాన పడ్డట్టుంది నైట్. లైనప్ కూడా అయిపోయింది కార్స్ది. ఫ్లాగ్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో లైనప్ అయితే చూసారుగా, చాలా కార్లు ఉన్నాయి. మేబీ ఒక 50 కార్స్ ఉంటాయేమో. సేమ్ మోడల్ సేమ్ కార్స్ ఒకటే దగ్గర ఉంటే ఆ వైబే వేరు. సో ఫస్ట్ మనం ఈ కార్ తీసుకుంటాం. పెట్రోల్ డీజిల్ తెలియదు నాకు కూడా. దాని తర్వాత హాఫ్ షూట్ అయిన తర్వాత స్వాప్ చేస్తాం మన వేరే కార్తో. మేబీ అక్కడ ఇంకో కలర్స్ ఉన్నాయి కదా, ఆ కార్ అలా. సో 2 కార్లు షూట్ చేయాలి. అదే ఇప్పుడు టాస్క్. లెట్స్ గో. సో ఎటు చూసినా టాటా టాటా టాటా. సో ఎవరిది వాళ్ళు షూట్ చేసుకుంటూనే ఉంటారు. చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ. సో ఎవరిని వే బ్లాక్ చేయకుండా మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే. సో టాటా కర్వ్. ఏంటి మళ్ళీ చెప్పండి. This is your fastest time I know with a diesel. This is automatic. అర్థం కాలేదంటే మళ్ళీ తెలుగులో చెప్తాను. డీజిల్ ఆటోమేటిక్లో డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ మొదటిసారి అనమాట. ఓకే. ఎస్ అండి. మనకి ఏంటన్నా ఉపయోగం దానివల్ల? ఉపయోగం అంటే ఆ రచ్చ రంబోలా. అంతేనా? అంతే. మామూలుగా ఉన్నది అయితే. పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకే స్టేజ్ మీద దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. సూపర్. ఫైనల్లీ ఓ ఇక్కడ క్లిప్పులు తెస్తున్నారనమాట. అది దా రీజన్. లేట్ ఒక్కొక్కరికి సపరేట్ క్లిప్పులు తెస్తున్నారు. ఎక్కడ చూసిన వెబ్ దగ్గర రాకూడదు. సో మన ట్रैकिंग कार इधर అనమాట. चलो भैया चलते हैं. पीछे का सीट खोलो, ये डोर खोल दो एक बार. సో గింబల్ క్యాలిబ్రేట్ అయితే అయిపోయింది. వెదర్ చాలా బాగుంది. ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం షూట్. సో చూడాలి ఎలా వస్తాయో దీని క్లిప్స్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ కార్ పైన. సో చూద్దాం ఎలా వస్తుందో. సో అన్న అడిగారు నీది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే, నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను అని చెప్పాను. ఏది ఛానల్ చూపించమంటే చూపించాను. మన గణేష్ బ్రో బ్లాగ్ చూస్తున్నాడు. చలో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ కోల్డ్ శాండ్విచ్, ఇంకా ఒక జ్యూస్, ఇంకా 2 ఫ్రూట్స్. भाई अरे ले लो. और कुछ वाटर बॉटल है, सॉस का बॉटल. इधर ब्रेकफास्ट ही रोज की. मेरे पीछे आ जाओ. డ్రోన్ తో వచ్చాయి షాట్లు. క్రేజీ అసలు. ఊరికే తీసాను నేను గ్యాప్లో. ఏం చేస్తాం, ఖాళీగా ఉండవు ఎందుకని. చాలా బాగా వచ్చింది. చూడండి ఎలా వచ్చిందో. అన్నది అయిపోయిందంట షార్ట్స్ తీసుకోవడం. అన్న కాల్ చేశారు. అక్కడికి వెళ్ళి నెక్స్ట్ లొకేషన్ ఏంటని చూసుకొని, ఇంకా ఉన్నాయి మనకు కొంచెం పనులు, అవి కూడా చూసుకోవాలి.
ఈ టైం ఛార్జింగ్ లేనట్టుంది ఇంట్లో. సో కార్ చేంజ్. ఈ చెట్లు ఈ పుట్లు చాలా బాగుంటుంది అలా. కాకపోతే ప్రతి ఫ్రేమ్లో మనోడు ఉన్నాడు ముందు. అది 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 మన పైలట్ కార్ అనమాట, మనకి ఎస్కాట్ అది ముందు అన్నీ చూసి వెళ్తూ ఉంటుంది, మనం దాన్ని వెనకెళ్తూ ఉండాలి. దాన్ని దాటి వెళ్ళకూడదు, దాన్ని దాటి వెళ్తే మనం తప్పిపోతాం. దాన్ని దాటితే కార్ లాగేసుకుంటాం. ఈ కార్ లాగేసుకుంటారు దాన్ని దాటి వెళ్తే, దాంతో పాటే వెళ్ళాలి. తెలియకపోయినా లొకేషన్ అంతెందుకు. నగరానికి ఈ నగరానికి ఏమైందో మన వాళ్ళంతా తాగేసి వచ్చి ఇక్కడే డిస్కషన్ పెడతారు కార్ ఆపి. నిద్ర వస్తుంది కాబట్టి. ఏ క్లాస్. అయ్యో ఎంతమంది ఉన్నారా టూరిస్టులు ఇక్కడ. అన్నేమో సండే ఎవరు ఉండరని చెప్పారు. అది పొద్దున. సో నేనైతే చెప్పాగా ఇంకొక లొకేషన్ అని. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం. చాలా బాగుంది. అన్న ఆల్రెడీ వచ్చి షూట్ చేశారంట ఇక్కడ. సో ఇప్పుడు మన వంతు. ఇప్పుడు 4-wheeler షూట్ చేస్తున్నాం. సో క్రేజీ ఉంది ఆ ఫ్రేమ్, అందుకే ఇంత దూరం వచ్చింది. అస్సలు డ్రోన్ ఓకే. ఇక్కడైతే షూట్ అయిపోయింది. లెట్స్ గో టు హోటల్.